లగచర్ల దాడి వెనుక ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీలో నిందితుడు సురేష్ కీలక విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. లగచర్ల దాడి ఘటనకు ముందు లిక్కర్ పార్టీలు కూడా జోరుగా సాగినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా 3 రోజుల ముందు ఘటనకు 3 రోజుల ముందు కొసిగి నుంచి మద్యాన్ని తెప్పించి లగచర్లలో ఎవరైతే గొడవకు దిగారో వారికి పూర్తి స్థాయిలో మద్యం పార్టీలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారిని రెచ్చగొట్టి దాడికి ఉసుగొల్పినట్టుగా కూడా నిందితుడు వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేసులను ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా వనరులను సమకూర్చేందుకు ఆ ఇద్దరు మాజీ మంత్రులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అనేక అంశాలను నిందితుడు సురేష్ ఈ సందర్భంగా పోలీసుల కస్టడీలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇక విచారణకు పట్నం నరేందర్ రెడ్డి సహకరించలేదంటూ పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. పట్నం అలాగే సురేష్ను మరొక వారం రోజుల పాటు కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. సో లగచర్ల దాడి వెనుక ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నాడు. కస్టడీలో కీలక వివరాలను నిందితుడు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. స్థానికుల్ని రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం. దీనికి 3 రోజుల ముందు పూర్తిగా వేరే ప్రాంతం నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఆ గ్రామంలో మద్యం విందులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, లగచర్ల దాడి ఘటనకు ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్టుగా నిందితుడు పోలీసుల కస్టడీలో కొన్ని వివరాలు వెల్లడించినట్టుగా వార్తలు తెలుస్తున్నాయి. ఏం జరిగింది, ఇక పోలీస్ కస్టడీలో ఎలాంటి వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది, అలాగే ఘటనకు ముందు కూడా గ్రామంలో మద్యం ఏరులై పారినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? లగచర్ల కేసులో ఒక కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి అని చెప్పుకోవాలి. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి సహా భోగమేని సురేష్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దాడికి ముందు 3 రోజుల పాటు లగచర్ల సహా ఆ యొక్క లగచర్ల పరిసర ప్రాంతాల్లో నిందితులు లిక్కర్ పార్టీ, మందు పార్టీ కూడా చేసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని పెద్ద మొత్తంలో కూడా మందు సేకరించినట్లుగా కూడా భావిస్తా ఉన్నారు పోలీసులు. సో ఈ మేరకు సురేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కూడా జరుపుతున్నామని చెప్పి కూడా పోలీసులు మనకు చెప్పడం జరిగింది. రామదాస్, కోస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి సమాచారం కూడా సేకరిస్తా ఉన్నారు. ఎప్పుడు ఈ మందు బాటలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కూడా. సో దర్యాప్తులో భాగంగా సురేష్ ను ఈ నెల 3-4వ తేదీలో కస్టడీలోకి తీసుకొని కీలక వివరాలను కూడా రాబట్టారు. ఆధారాలు ధ్వంసం చేసినందుకు కూడా బోమ్రాజ్పేట పిఎస్ లో సురేష్ పైన మరొక కేసును కూడా నమోదు చేశారు. భూసేకరణను అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలోని బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్లు కూడా తెలిసింది. అయితే ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులు తమకు అండగా ఉన్నారని చెప్పి కూడా సురేష్ తెలిపినట్టుగా కూడా సమాచారం ఉంది. సో ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలించినట్టుగా కూడా సురేష్ విచారణలో కూడా వెల్లడైంది. భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు గ్రామస్తులను ఎలా రెచ్చగొట్టారు, సో ఆర్థిక సహాయం అంటే డబ్బులు ఎవరు అందించారనేటువంటి ఈ తతంగానికి మొత్తం సో ఇలాంటి వివరాలను కూడా పోలీసులు రాబట్టారు. దాడి అనంతరం పారిపోయేందుకు కూడా ముందుగా ప్లాన్ చేశామని చెప్పి కూడా సురేష్ వెల్లడించారు పోలీసుల దర్యాప్తులో. సో తన ఫోన్ ని కూడా ధ్వంసం చేసి ఒక లారీలో పడేశానని చెప్పి కూడా పోలీసులకు అతను ఆ స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు. కేసుకు సంబంధించి ఆధారాలను ధ్వంసం చేసినందుకు సురేష్ పైన మరొక కేసును కూడా పెట్టారు పోలీసులు. సో దీంతో పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఇద్దరు మాజీ మంత్రులు, సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2 పెద్ద తలకాయలనే చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ లో. సో ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా సురేష్ వెల్లడించినట్లుగా కూడా తెలిసింది రామదాస్. సో కేసులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక వనరులను ఆ ఇద్దరు మాజీ మంత్రులే సమకూర్చినట్టుగా కూడా వివరించాడని చెప్పి కూడా తెలిసింది పోలీసులకు. సో అందుకు సంబంధించి ఆయా మాజీ మంత్రుల పేర్లతో పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లుగా కూడా సమాచారం. భూసేకరణను అడ్డుకునేటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా తమకు అండగా ఉంటామని చెప్పి కూడా ఆ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరోసా ఇచ్చారని సురేష్ కూడా వెల్లడించినట్టు కూడా తెలుస్తా ఉంది పోలీసులకు. సో ఈ మేరకు సురేష్ తో కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఆ స్థానిక బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గుర్తించారు. ఎవరెవరు ఆ ఘటనకు ముందు అతనికి సన్నిహితంగా ఉన్నారు, అతనితో మాట్లాడారు, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. అలాగే లిక్కర్ సప్లై చేయడంతో పాటు దాడికి ప్రేరేపించినటువంటి మరికొంతమంది మరొక 4 నుంచి 5 వ్యక్తుల వివరాలను కూడా సేకరించారు. వారిని కూడా అరెస్టు చేసి
కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. పట్నం నరేందర్ రెడ్డి 2 రోజుల క్రితమే సో కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం ఆయన కోర్టులో హాజరుపరిచారు. జడ్జి గారి ఆదేశాల మేరకు చెర్లపల్లి జైలుకు కూడా తరలించారు. సో శని ఆదివారాల్లో నిర్వహించినటువంటి కస్టడీ విచారణలో నరేందర్ రెడ్డి ఎలాంటి విషయాలు కూడా చెప్పలేడు. సో అంటే విచారణకు సహకరించలేదని తెలిసింది. సెల్ ఫోన్ పాస్వర్డ్ అంటే ఆయన పర్సనల్ సెల్ ఫోన్ కు సంబంధించినటువంటి పాస్వర్డ్ చెప్పకపోవడంతో పాటు దాడికి సంబంధించినటువంటి వివరాలు కూడా కీలక వివరాలు కూడా వెల్లడించలేదని చెప్పి కూడా పోలీసులు సమాచారం ఉంది. దీంతో పాటు సెల్ ఫోన్ ను ఓపెన్ చేసేందుకు అంటే ఆయన అనుమతి లేకుండా ఫోన్ ఓపెన్ చేయలేరు కాబట్టి సో పోలీసులే సెల్ ఫోన్ ఓపెన్ చేసేందుకు కోర్టు నుంచి పోలీసులు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరారు. అయితే ఈ క్రమంలోనే నిందితులు ఇద్దరిని కూడా మరొక 7 రోజుల కస్టడీ కోరుతూ కూడా పోలీసులు మనకు పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారంటే అవునని అనిపిస్తోంది. ఎందుకంటే పోలీస్ కస్టడీలో అనేక కీలక విషయాలను నిందితుడు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2 మాజీ మంత్రులకు ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. లగచర్ల ఘటనకు ముందు కొసిగి నుంచి మద్యాన్ని తెప్పించి విందులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. 3 రోజుల పాటు గ్రామంలో జోరుగా ఈ విందులు సాగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిందితుడు సురేష్ గ్రామస్తులను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడికి ఉసుగొల్పినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు సురేష్ను కస్టడీ ఇవ్వమంటూ పోలీసులు కోరుతున్నారు. అటు పట్నం నరేందర్ రెడ్డి విచారణకు సహకరించట్లేదని ఆయన కూడా పోలీస్ కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.